హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను ఒక టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేయడానికని వచ్చానమాట. ఇది హైదరాబాద్లో నుండి కూడా చాలామందికి తెలియని ఒక ప్రశాంతమైన శివాలయం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. ఇదే సూరారం ప్రాంతంలోని శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయం. అడుగు పెట్టగానే మాత్రం ఒక ప్రత్యేకమైన ప్రశాంతత అనిపిస్తుంది. అయితే ఆ ఆలయ ప్రత్యేకత ఏమిటి అనేది రండి మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం దీని లోపల నుంచి మనం వెళ్ళాలన్నమాట టెంపుల్లోకి, ఏనుగు నోట్లో నుంచి. సో దీన్ని స్వరంగ మార్గం అని రాసి ఉంది. సో ఇలా రాగానే కాళికామాత దర్శనం ఇస్తారనమాట స్టార్టింగే. సో అక్కడ మొక్కుకొని సో ఇలా కేవ్స్లోకి లోపల నుంచి వెళ్తూ ఉంటుంటే ఇక్కడ చాలా చిన్నగా ఉందన్నమాట ప్లేస్. సో పట్టనా అనుకుంటూనే వెళ్ళినాం లోపలికి. సో పట్టేసినాంలేండి. ఇక్కడికి ఎంటర్ అవ్వగానే పైన అనమాట మనం ఫస్ట్లో ఓవర్ వ్యూ చూడంగానే మనకు కనిపించింది కదా పైన నుండి శివుని బొమ్మ. సో మా ఫ్రంట్ సైడ్ ఏమో శివుడు ఉన్నారు, బ్యాక్ సైడ్ ఏమో ఆంజనేయ స్వామి. అంటే ఒకటే శిల మీద 2 విగ్రహాలను అలా చెక్కారనమాట. సో చాలా బాగుంది. సో అది చూసేసేసి చెట్లు కూడా చూడండి ఎంత మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుందంటే ఆ గంటల శబ్దము చాలా బాగుంది. ఇంకా శ్రావణ మాసం వస్తే ఇంకా శ్రావణ సోమవారాలు ఇంకా బిజీ అయిపోతుంది అనమాట ఈ టెంపుల్ మొత్తము. సో ఇది మనం కంపల్సరీ చూడవలసిన టెంపుల్ అనమాట. ఇక్కడే ఉంటాం కానీ హైదరాబాద్లోనే, కానీ చూడడానికి చాలామందికి కుదరదు. సో ఇలా కిందకి రాగానే స్టెప్స్ దిగి కిందకి రాగానే ఇక్కడ దుర్గామాత అమ్మవారి గుడి ఉంటుంది అనమాట. సో నిన్న బోనాలు జరిగింది కదా, సో అన్నీ ఇక్కడ అవన్నీ అలానే ఉన్నాయి. సో అమ్మవారి దర్శనం చేసుకొని అయ్యవారిని చూడడానికని వెళ్తున్నాం అనమాట. ఇదే శ్రీ ఉమామహేశ్వర స్వామివారి దేవస్థానము. ఇక్కడికి వెళ్ళంగానే లెఫ్ట్ సైడ్లో అనమాట మనకి నాగేంద్ర స్వామి పుట్టగా అనిపిస్తుంది. సో అది చూసి నాకు దగ్గరికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఎందుకో చిన్నప్పటి నుంచి పుట్ట దగ్గరికి వెళ్ళాలంటే భయము. సో అందుకనే దూరం నుంచి తీసేసాను. ఇదేమో పెద్ద రావి చెట్టు అనమాట. సో రావి చెట్టు దగ్గర పూజలు అవన్నీ చేశారు. సో ఎంటర్ అవ్వగానే హనుమాన్ మందిర్ ఉందన్నమాట. సో అక్కడ దర్శనం చేసుకొని హనుమాన్జీని లోపలికి వెళ్ళామన్నమాట. ఇక్కడ నంది దగ్గర నుంచి నంది మీద శివపార్వతులు కూర్చొని ఉన్నారు చూడండి, అది చాలా అద్భుతంగా ఉంది. కంపల్సరీ టెంపుల్ అనేది విజిట్ చేయండి. నేనైతే ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. నేను హైదరాబాద్లో ఉండి ఇప్పటికి 9 years అవుతుంది. ఈ 9 yearsలో ఇదే ఫస్ట్ టైం ఆ టెంపుల్కి వెళ్ళడము. సో నాతో పాటు మీ అందరూ కూడా ఆ ఉమామహేశ్వర స్వామి దర్శనం చేసుకోండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.